ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, 34 మంది కన్నుమూత, ప్రజలకు భారీ హెచ్చరిక. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక్క రోజులోనే వడదెబ్బతో 34 మంది మృతి. ఎండల్లో ప్రాణాల మీదకి తెచ్చుకోకుండానైతే ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోళ్లు పగిలే ఎండలను ప్రజలను అల్లాడిస్తున్నాయి. దీంతో తెలంగాణలో వేడి తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురై వివిధ జిల్లాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మరణాలు రోడ్డుపై పడిపోవడం, ఇంట్లోనే అస్వస్థతకు గురి కావడం వంటి వివిధ సందర్భాల్లో సంభవించాయి. వృద్ధులు, పిల్లలు, కూలీలు, రైతులు వంటి వారు ఎక్కువగా ఎండల తీవ్రతకు బలైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడదెబ్బ కారణంగా మృతుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం దర్యాపూర్లో రాజేశ్వర్ అలాగే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వర్షకొండలో తాపి మేస్త్రి శ్రీనివాస్, మోరపల్లి కర్నెల్ లచ్చేలు వడదెబ్బకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. నేరగొండి మండలంలోని అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే, వడదెబ్బకు గురయ్యారు. ఇక్కడ కూడా చాలా మంది మృతి చెందారు. ఇందులో విషాదకరం ఏంటంటే వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారి కూడా ఉంది. పెదపల్లి జిల్లాలోని రామినేని మల్లయ్య, అబ్బాస్ ఖాన్, సంగారెడ్డి జిల్లాలో గైనీ సంజయ్, కవిత దంపతుల కుమార్తె కీర్తన వంటి చిన్నారి కూడా ఎండల తీవ్రతకు బలయ్యారు. ఇక జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో కూడా అనేక మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, గొడుగు వంటి వాటిని వాడడం, చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ఎక్కువ వేడిని నమోదు చేస్తోంది. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరింది. వడదెబ్బ నివారణకు ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట చేసే పనులు చేసేవారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వేడి తీవ్రత ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు.